So, good morning, everyone. So, CA ఫౌండేషన్ రిజల్ట్స్ అందరూ కొంతమందికి హ్యాపీనెస్ ఇస్తే కొంతమందికి కొంచెం సాడ్నెస్ ఇవ్వచ్చు. బట్ డోంట్ వరీ, మనకి ఇంకా జస్ట్ 2 or 3 months. ఎన్ని మంత్స్ మ్యాక్సిమం మనకి ఎంత ఎప్పుడు ఉన్నాం మనం? మార్చి, ఏప్రిల్, మే, ఇంకంటే 3 months ఉన్నాయి మనకి. ఇంకా 2.5 months కరెక్ట్గా మాట్లాడితే 2.5 months ఉన్నాయి మీకు. మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి ఉంటాయి? మే 2025 నుంచి మీకు ఎగ్జామ్స్ ఉన్నాయి. కాబట్టి డోంట్ వరీ, ఒక 2.5 monthsలో మళ్ళీ మనం ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, మళ్ళీ మనం పాస్ అవ్వచ్చు. సో మరి పాస్ అవ్వడానికి మనం ఏం చేయాలి? మళ్ళీ ఇప్పుడు దాకా చేసింది మళ్ళీ చేద్దామా, లేదంటే ఏదైనా న్యూగా తెలుసుకుందామా? న్యూగా ఏమని చేద్దామా అని అంటే, ఎక్కువ మంది స్టూడెంట్స్ అమ్మ మేము ఎక్కడ ఫెయిల్ అవుతున్నారో అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి కాన్సెప్ట్ క్లారిటీ లేక, ఏంటండి కాన్సెప్ట్ క్లారిటీ లేక ఫెయిల్ అవుతున్నారు. వాళ్ళు చదువుతారు, రీజన్ ఎగ్జామ్స్ జాయిన్ అవుతారు, స్టడీ అవర్స్ జాయిన్ అవుతారు, చదువుతారు, గంటలు గంటలు చదువుతారు. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 6కి స్టార్ట్ చేస్తారు, నైట్ 11 దాకా చదువుతూనే ఉంటారు. కొంతమంది అయితే నైట్ అంతా చదువుతారు, కానీ ఫెయిల్ అవుతున్నారు. ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అని మేము రీసెర్చ్ చేస్తే స్టూడెంట్స్ మాకు తెలిసింది ఏంటంటే, వాళ్ళకి కాన్సెప్ట్స్లో క్లారిటీ లేదు. క్లాసెస్ ఏదో చెప్పారు, విన్నాం, అయిపోయింది అంతే. అలా కాన్సెప్ట్ క్లారిటీ లేదు, లేదా కన్ఫ్యూజన్ ఉంటుంది. కన్ఫ్యూజ్గా ఉన్న కాన్సెప్ట్స్ని 2-3 సార్లు చదివితేనో 4-5 సార్లు చదివితేనో వచ్చేస్తుంది అనుకొని రీజన్ ఎగ్జామ్స్ అని స్టడీ అవర్స్ అని తీసుకొని వాళ్ళు టైం అంతా వేస్ట్ చేసి 2-3 అటెంప్ట్స్ రాసి కోర్సుని వదిలేస్తున్నారు. అందుకని మనం ఏం చేసామండి అంటే, స్టూడెంట్స్ రిక్వెస్ట్ మీద మనం ఏం స్టార్ట్ చేయబోతున్నామండి అంటే, సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ ఓరియంటెడ్ బ్యాచ్. ఏంటమ్మా? ఎగ్జామ్ ఓరియంటెడ్ బ్యాచ్ మనం స్టార్ట్ చేస్తున్నాం. సార్ ఏంటి సార్ ఈ ఎగ్జామ్ ఓరియంటెడ్ బ్యాచ్? ఎన్ని రోజులు జరుగుతుందండి అంటే, ఎగ్జాక్ట్గా 45 డేసే జరుగుతుంది. ఎన్ని డేస్? 45 డేసే జరుగుతుంది. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్ అంటే 6/6/2025. అంటే రేపు రిజల్ట్స్ కదా, 4th రిజల్ట్స్ కదా. రిజల్ట్స్ వచ్చిన 2 డేస్లో, విత్-ఇన్ 2 డేస్లో మీకు ఫేస్ టు ఫేస్, అది కూడా ఎలాగా? ఫేస్ టు ఫేస్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఫేస్ టు ఫేస్ 45 డేస్ క్లాసెస్ జరుగుతాయి. 45 డేస్ అంటే 45 డేస్ లేకపోతే ఎప్పటికైపోతుంది? 2024-2025 మార్చ్లో 25 డేస్, ఏప్రిల్లో 20 డేస్, 45 డేస్. ఎగ్జాక్ట్గా 45 డేస్ మీకు ఫేస్ టు ఫేస్ క్లాసెస్ జరుగుతాయి. సార్ ఈ ఫేస్ టు ఫేస్ క్లాసెస్లో ఏం చెప్తాం? ఫేస్ టు ఫేస్ క్లాసెస్లో మనం ఏం చెప్తామండి అంటే, మీ సిఏ ఫౌండేషన్ సిలబస్లో 90% ఆఫ్ ద సిలబస్ని మనం కవర్ చేస్తాం. ఎంత పర్సంటేజ్? 90% ఆఫ్ ద సిఏ ఫౌండేషన్ సిలబస్ని కవర్ చేస్తాం. అది కూడా ఫేస్ టు ఫేస్ చెప్తాం. సార్ ఫేస్ టు ఫేస్ అంటున్నారు, మరి మేము ఎక్కడో ఉన్నాం, మీరు ఫేస్ టు ఫేసే అంటున్నారు, మరి మేము జూమ్ లైవ్ అయినా ప్రొవైడ్ చేస్తారా? అవునండి, జూమ్ లైవ్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. ఫేస్ టు ఫేస్తో పాటు సేమ్ క్లాసెస్నే జూమ్ లైవ్ కూడా ఇస్తాం. సో మరి 2 మిస్ అవుతాం. ఒక్కొక్కసారి మిస్ అయ్యే ఛాన్స్ ఉంది కదా సార్, మీరేమో 45 డేస్ సిలబస్ చెప్తా ఉన్నారు, మరి ఫాస్ట్గా అయిపోద్ది కదా సిలబస్ అని అంటే, ఇది ఫాస్ట్గా అయిపోయినప్పటికీ కూడా మీకు ఏం చేస్తామని అంటే, ఏదైతే 2-3 డేస్ క్లాసెస్ మీరు మిస్ అయినా ఆ మిస్ అయిన క్లాసెస్కి రికార్డింగ్స్ ఇస్తాం. కంపల్సరీ రికార్డింగ్స్ ఇస్తాం. మా ఫస్ట్ చాయిస్ అయితే ఫేస్ టు ఫేస్ అమ్మ. ఫేస్ టు ఫేస్ మిస్ అయితే జూమ్ లైవ్, అది మీ కూడా మిస్ అయితే రికార్డింగ్. నాకు తెలిసి మన స్టూడెంట్స్ ఇప్పుడు దాకా తగిన దెబ్బలకి ఇక నుంచి మిస్ అవర్ క్లాసెస్. ఇంకా మిస్ అయ్యే ఉద్దేశం ఉంటే నేనేం చెప్తానండి అంటే, అసలు తీసుకోవద్దు క్లాసెస్ డ్రాప్ అయ్యే ఉద్దేశం ఉంటే మాత్రం తీసుకోవద్దు. కంపల్సరీగా నేను ఈ మే అటెంప్ట్లో పాస్ అవ్వాలి, నాకు సబ్జెక్ట్లో క్లారిటీ రావాలి, నేను పాస్ అయ్యి సిఏ ఇంటర్ని స్టార్ట్ చేయాలి మే అటెంప్ట్ అయిపోగానే అంటే, మీరు ఏం చేస్తారండి అంటే, ఈ 45 డేస్ బ్యాచ్కి జాయిన్ అయిపోండి. జాయిన్ అయిపోతే మీకు 90% ఆఫ్ ద సిలబస్ చెప్తాం, మెటీరియల్స్ మేమే ఇస్తాం. సో చెప్తున్నానండి, ఇది కంప్లీట్గా ఎగ్జామ్ ఓరియంటెడే జరుగుతుంది. 100% కాన్సెప్ట్ క్లారిటీ ఇస్తాం, 100% కాన్సెప్ట్ చెప్తాం,
దాని మీద ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేపిస్తాం. క్లాస్లోనే ప్రాబ్లమ్స్ అన్నిటిని ప్రాక్టీస్ చేపిస్తాం. నేనేనమ్మా మీ అకౌంట్స్ ఫ్యాకల్టీ. మీ అకౌంట్స్ అన్ని చాప్టర్స్ నాకు వదిలేసేయండి. నేను మీకు అకౌంట్స్లో 60 to 70 మార్క్స్ నా క్లాసెస్ వినండి. మినిమం మీరు 60 to 7 మార్క్స్ తెచ్చుకుంటారు. మినిమం ఏంటి, ఈ ఈవో బ్యాచ్ అటెండ్ అయితే చాలు. ఈవో బ్యాచ్ అటెండ్ అయ్యే క్లాసెస్ విన్నారంటే నా అకౌంట్ సబ్జెక్ట్లో నేను అష్యూరెన్స్ ఇస్తాను. 60 to 70 మార్క్స్ మీరు డెఫినెట్గా తెచ్చుకుంటారు. నేను చెప్పే క్లాసెస్ విని నా మెటీరియల్స్ మీరు కనుక ఫాలో అయ్యారు. ఓకేనా? సో ఇది ఏమేమి ఉంటాయండి అంటే మన బ్యాచ్ ఫీచర్స్ వచ్చేసి ఫేస్ టు ఫేస్ జరుగుతాయి సేమ్ క్లాసెస్. ఎక్కడంటే ఫేస్ టు ఫేస్ ఎస్ఆర్ నగర్ హైదరాబాద్లో మాత్రమే ఉన్నాయండి ఫేస్ టు ఫేస్ క్లాసెస్. ఈవో బ్యాచ్ ఓన్లీ హైదరాబాద్ మాత్రమే ఉన్నాయి, వేరే చోట అవైలబిలిటీ లేదు. మన గుంటూరులో ఫేస్ టు ఫేస్ పాసిబుల్ అవ్వట్లేదు. సో మేము ఓన్లీ హైదరాబాద్లో మాత్రమే ఫేస్ టు ఫేస్ చెప్తున్నాం. మేము రిమైనింగ్ ప్లేసెస్కి ఏం చేస్తామండి అంటే జూమ్ లైవ్ ఇస్తాం, అట్ ద సేమ్ టైం రికార్డింగ్స్ ఇస్తాం. రికార్డింగ్స్ మన గురించి తెలిసిందే కదమ్మా, అన్లిమిటెడ్ ఇస్తాం. ఓకేనా? సో మరి రివిజన్ ఎగ్జామ్స్ బెటరా సార్, ఓన్లీ క్లాసెసేనా? రివిజన్ ఎగ్జామ్స్ మేము కండక్ట్ చేస్తాం. ఎప్పుడు కండక్ట్ చేస్తాం? 20th మీకు 20th ఏప్రిల్ మీకు సిలబస్ అయిపోతుందా? మరి అక్కడి నుంచి 1 month టైం ఉంది. మీకు ఎంత టైం ఉంది? మే 15th మీ ఎగ్జామ్స్. 1 month టైం ఉంటుంది. ఈ 1 month ఏం చేస్తామండి అంటే మేము స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. ఈ 1 monthలో గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తాం. మీకు ఈ ఫేస్ టు ఫేస్ క్లాసెస్ విని, ఈ ఈవో బ్యాచ్ విని మీరు ఆ ఎగ్జామ్స్ రాశారంటే మెయిన్ ఎగ్జామ్స్ ఈజీగా డీల్ చేయగలుగుతారు. ఫస్ట్ కాన్సెప్ట్ క్లారిటీ ఉండాలమ్మా. మీకు కాన్సెప్ట్ క్లారిటీ వస్తే పేపర్ ఎలా ఉన్నా రాసేస్తారు. సో దాన్ని ఫోకస్డ్గా మేము ఏం చేస్తున్నామండి అంటే మీకోసం ఈవో బ్యాచ్ అని 45 days బ్యాచ్ నేమ్లోనే పెట్టేసాం. 45 days అని షూర్గా 45 days సిలబస్ అయిపోతుంది. మీకు మే 2025 మీరు ఎగ్జామ్స్ పర్ఫెక్ట్గా రాయొచ్చు. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి చెప్పండి. ఇందులో డేట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 6th March స్టార్ట్ అవుతుంది. కంప్లీషన్ టైం కూడా ఇస్తున్నా. కంప్లీషన్ డేట్ ఎప్పుడు? 20th ఏప్రిల్లో. మరి రివిజన్ ఎగ్జామ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్? నెక్స్ట్ డేనే 21st ఏప్రిల్ రివిజన్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోతాయి. మీకు మే 15th సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్స్ ఉంటాయి, మెయిన్ ఎగ్జామ్స్ ఉంటాయి. మరి మన క్లాసెస్ స్టైల్ ఏంటి సార్ అంటే ఫేస్ టు ఫేస్ జరుగుతాయి. ఎక్కడ జరుగుతాయి ఫేస్ టు ఫేస్? మన హైదరాబాద్లో జరుగుతాయి. ఎస్ఆర్ నగర్లో మన హైదరాబాద్ బ్రాంచ్లో జరుగుతాయి. ఆన్లైన్ జూమ్ ఇస్తాం. ఇంకా అన్ని మన ఫీచర్స్ కావాలంటే మెటీరియల్స్ ఇస్తాం. కలర్ మెటీరియల్స్ మేమే ప్రొవైడ్ చేస్తాం. రికార్డింగ్స్ ఇస్తాం. రికార్డింగ్స్ కూడా ఫ్రీగానే ఇస్తాం. సార్ ఇవన్నీ మరి ఎంత ఫీజు ప్రొవైడ్ చేస్తున్నారు? 30,000 40,000 అంటే అలాగేం కాదమ్మా. నామినల్ ఫీజ్ ఆఫ్ 15,000. 15,000కే మీకు ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాం. సార్ ఇవన్నీ ఓకే, ఇక్కడ ఏంటి సార్ కాలేజ్ కొత్తగా కనబడుతుంది, ఫోకస్ అకాడమీ అన్నారు, మీరు టార్గెట్ అకాడమీ కదా అంటే ఫోకస్ అకాడమీ అంటే మనం ఏంటంటే ఏం చేసామండి అంటే మన దాంట్లో టార్గెట్ అకాడమీలో నెంబర్ ఆఫ్ కోర్సెస్ చెప్తామమ్మా. ఏమేం చెప్తామండి అంటే సిఏ చెప్తాం, సిఎంఏ ఇండియా చెప్తాం, సిఎంఏ యుఎస్ఏ చెప్తాం, ఏసీసీఏ చెప్తాం, ఎన్రోల్డ్ ఏజెంట్ చెప్తాం. ఈ కోర్సెస్ అన్నీ మనకు జరుగుతున్నాయి. సో వీటన్నిటి నుంచి మేమేం చేసామండి అంటే ఈ సిఏ ఒక్కదాన్ని సపరేట్ చేసాం. సపరేట్ చేసి ఫోకస్ అకాడమీ కిందకి కన్వర్ట్ చేసామన్నమాట. ఎందుకంటే ఫోకస్ అకాడమీ కోసం కన్వర్ట్ చేశారంటే ఎక్స్క్లూజివ్ సిఏ. ఇక్కడ నుంచి మన సిఏ క్లాసెస్ అన్నీ కూడా దేని కింద జరుగుతాయంటే ఫోకస్ అకాడమీ ఎక్స్క్లూజివ్లీ ఫర్ సిఏ, రిమైనింగ్ కోర్సెస్ వాళ్ళకి సిఏ వాళ్ళకి మేము డిఫరెన్షియేట్ చేయడం కోసం అని చెప్పేసి ఒక న్యూ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసాం. దట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ టార్గెట్ అకాడమీ ఓన్లీ. నేమ్ కొత్త అవ్వచ్చు కానీ నేమ్ న్యూ అవ్వచ్చు కానీ మేము అందరేమి న్యూ కాదమ్మా దీనికి. కాబట్టి డోంట్ వరీ, నేమ్ చూడగానే మీరు కంగారు పడద్దు కొత్త ఇన్స్టిట్యూట్ అని. ఇట్స్ ఏ ఓల్డ్ ఆర్గనైజేషన్, పార్ట్ ఆఫ్ టార్గెట్ అకాడమీ ఓన్లీ. కాబట్టి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. రిజల్ట్స్ రాగానే పాస్ అయితే హ్యాపీగా సిఏ ఇంటర్ జాయిన్ అయిపోండి. జనవరి అటెంప్ట్ వస్తుంది మీకు, జనవరి 26 అటెంప్ట్ వచ్చింది. సిఏ ఇంటర్ ఒక 10 days 15 days రెస్ట్ తీసుకోండి, ఒక 1 week రెస్ట్ తీసుకోండి. సిఏ ఫౌండేషన్ పాస్ అయిపోతుంది. డోంట్ వరీ, ఎంజాయ్ చేయండి. కానీ ఒకవేళ ఫెయిల్ అయితే మాత్రం ఏం చేయాలి? వెంటనే అస్సలు టైం వేస్ట్ చేయొద్దు, ఈవే జాయిన్ అయిపోండి. ఈ రివిజన్ స్టడీ అవర్స్ అనేవి
మీరు ఒకసారి రివిజన్ చేసిన విధంగా ఉండాలి. ఓ 2 months టైం వేస్ట్ చేశాం కదా ఇప్పటికి రిజల్ట్స్ కోసం. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా కూర్చుంటే అంతా బుక్స్ అన్నీ ఎలా ఉంటాయమ్మా, చాలా ఫ్రెష్గా ఉంటాయి. మరి గుర్తొస్తాయి సార్ మనకంటే ఇట్ విల్ బి ఏ క్వశ్చన్ మార్క్. మీరు ఎక్స్పెరిమెంట్లు చేయొద్దు. రివిజన్లో కూర్చుందాం, లేదంటే స్టడీ అవర్స్ సొంతగా చదువుకుందాం, సెల్ఫ్ ప్రిపరేషన్కి వెళ్దాం, స్టడీ హాల్లో కూర్చుందాం. ఇలా టైం వేస్ట్ చేసుకోవద్దు. టైం వేస్ట్ చేసుకోకుండా ఈవై బ్యాచ్లో మీరు జాయిన్ అయిపోండి. షూర్ షార్ట్గా మీరు సిఏ ఫౌండేషన్ May 2025లో పర్ఫెక్ట్గా రాసి క్వాలిఫై అయిపోవచ్చు. ఓకేనా? సో నేను మిమ్మల్ని అందరినీ మళ్ళీ నేను ఎక్కడ చూస్తానండి అంటే క్లాస్ రూమ్లో చూడాలి, ఫేస్ టు ఫేస్ క్లాస్ రూమ్. ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ. 6th మనందరం కలుద్దాం మళ్ళీ. ఓకేనమ్మా, బాయ్. మన డీటెయిల్స్ ఏమైనా కావాలంటే మన వెబ్సైట్ వచ్చేసి మై టార్గెట్ అకాడమీ అమ్మ, దాంట్లో ఒకసారి చెక్ చేయండి. మన యూట్యూబ్లో మీకు వీడియోస్ అన్నీ దొరుకుతాయి. టార్గెట్ అకాడమీ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళినా, ఫోకస్ అకాడమీ ఫర్ సిఏ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళినా మీకు అన్నీ అవైలబిలిటీలో ఉంటాయి. ఓకేనా? మీరు అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే ఈ నెంబర్స్ కాల్ చేయండి, 6305450878. లేదా మన బ్రాంచ్కి డైరెక్ట్గా ఎస్ఐ నగర్లోని బ్రాంచ్కి వచ్చినా, గుంటూరులోని బ్రాంచ్కి వచ్చినా మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. ఓకేనమ్మా? సరే, బాయ్.